సాధారణంగా గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేస్తారు? మహా అయితే డిజిటల్, పెట్రోల్ రేట్లు తగ్గించమనో, బియ్యం ఫ్రీగా ఇవ్వమనో, ఎంప్లాయీస్ అయితే జీతాలు పెంచమని డిమాండ్ చేస్తారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో కొందరు వ్యక్తులు చేస్తున్న డిమాండ్లు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ డిమాండ్స్ ఏంటో తెలుసా? ఆల్కహాల్ తీసుకునే వారిని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి 2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఆల్కహాల్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం తెస్తున్నామని, కాబట్టి లివర్ డ్యామేజ్ అయినందుకు గవర్నమెంట్ తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వారి డిమాండ్ లిస్టును స్టేట్ గవర్నమెంట్కు అందజేసిన కర్ణాటక ఆల్కహాల్ లవర్స్ సంఘం, అంతేకాక మద్యానికి బానిసైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 10% ఆల్కహాల్ లవర్స్ సంక్షేమానికి ఇవ్వాలని, లివర్ డ్యామేజ్ అయితే ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తాగుబోతు అనే పదాన్ని ఆల్కహాల్ లవర్స్ గా మార్చాలని, డిసెంబర్ 31ను ఆల్కహాల్ లవర్స్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన లిస్ట్ను ఇప్పటికే మంత్రికి అందించగా వాటిని పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.